జనరల్‌గా చూసుకుంటే ఇప్పుడు కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, డెంగ్యూ ఫీవర్స్‌కి గానీ ఎక్కువగా కీళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫీవర్ తగ్గిపోయినా ఇవి మాత్రం కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటారు? ఇందాక మనం అనుకున్నాం డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అప్పుడు ఆకలి అనేది మందగిస్తది. సహజంగా వాళ్ళకి ఆకలి ఉండదు, సరిగ్గా టైంకి తినలేకపోతారు, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. అలాంటి వాళ్ళు కాస్త నాజియా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, బాడీలో సిస్టమ్ అంతా కూడా ఒక రకంగా డిస్టర్బ్ అయిపోద్ది. సో ఎప్పుడైతే సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో తీసుకున్న స్లీప్ కూడా సరిగ్గా ఉండదు. సో ఆల్టర్ అయిపోద్ది, బాడీలో జరగాల్సినటువంటి మెకానిజం అంతా కూడా ప్రాపర్గా జరగకుండా ఫెజాడ్గా అయిపోద్ది. అలాంటి సందర్భాల్లో వాళ్ళు బాగా నీరసం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో బలం అనేది, ఎనర్జీ లెవెల్స్ అనేది తక్కువ ఉంటుందో చిన్నపాటి దెబ్బ తాకినా లేదా చిన్నపాటి ఇబ్బంది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, భరించలేనంత ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు చికెన్ గున్యా వీటిల్లో అది ఒక ప్రధాన లక్షణంగా కింద కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ కీళ్ళ నొప్పులు రావడం, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా. సో దానికి కారణాన్ని కనుక మనం ట్రీట్మెంట్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా ఇది తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి ఫీవర్స్లో కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి సర్జరీస్ చేయించుకున్న తర్వాత కొన్ని రకాలైనటువంటి కొంతమంది ఫ్రాక్చర్స్ అవుతాయి, లేదా రోడ్డు మీద బైక్స్ మీద వెళ్తున్న పిల్లగాళ్ళు కింద పడిపోయి కొంత దెబ్బలు అప్పుడు తగ్గిపోవచ్చు. కానీ కొన్ని 3 సంవత్సరాల తర్వాత, 3 నెలల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పటికో తిరిగి తోడతాయి. అంటే పాత దెబ్బలు మళ్ళీ కొత్తగా వాటి యొక్క ప్రభావం శరీరం పైన చూపించేదానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటి అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్నల్గా తీసుకునేటువంటి ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని గుగ్గులు కాంబినేషన్స్తో, అంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి, అంటే వ్యాధి అనేది ఎంతకాలం నుంచి ఉంది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అనేక రకాలైనటువంటి కీళ్ళ నొప్పులు కారణాలు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిసా, ఆస్టియో ఆర్థరైటిసా, సోరియాటిక్ ఆర్థరైటిసా, గౌటీ ఆర్థరైటిసా, లేకపోతే కేవలం దెబ్బలు తాకటం వల్ల వచ్చినటువంటిగా, ఇట్లాంటి కారణాలు చూసుకొని వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ బలం రీత్యా, అదేవిధంగా వాళ్ళకి ఎంత కాలం నుంచి ఉంది, క్రానిసిటీ అనేది ఎంతకాలం నుంచి ఉంది అనేది ఇవన్నీ కూడా బేరీస్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటము, వాళ్ళ మెడికేషన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది.